నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. పత్రిక ప్రకటన. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు ఉత్పత్తిలో ఆంధ్ర ప్రజల న్యాయమైన వాటా 50% కేటాయించాలి. రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. ఇక కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ చమురు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ న్యాయమైన వాటా 50% కేటాయించాలని, సహజ వనరుల దోపిడీ అరికట్టాలని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు మార్చి 1, 2024 ఉదయం 11 గంటలకు ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణా గోదావరి బేసిన్ సమాజ వనరుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహన్. ఇక రాజమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం నుంచి 2024 జనవరి 7 నుండి సుమారు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. గ్యాస్ తో పాటు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయల మించి ఉంటుందని, ఆంధ్ర రాష్ట్ర తీరంలో ఉన్న సుమారు నిక్షేపాలు దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు మానవ హరిప్రసాద్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి గాలి సంగీతరావు, బెన్నిబాబు, జగన్మోహన్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెరుగుతోంది. పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, ముఖ్యంగా ప్రజల యొక్క నిత్యావసర అవసరాలకు కానీ సంబంధించి పెట్రోల్, డీజిల్ చాలా అవసరమైన పరిస్థితి ఉంది. ఈ పెట్రోల్, డీజిల్కి విదేశీ మార్గదర్శకం పెంచుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా మన దేశంలో వనరులు కావాల్సిన వనరులు కూడా వాటిని బయటకు తీసి ప్రజలకు పంచడం అనేటువంటి జరగడం పరిస్థితి. తర్వాత కాలంలో ఓఎన్జీసీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల గుజరాత్లో కానీ మిగతా చోట్ల జరిగింది. ఇప్పుడు మన ప్రధానమైనటువంటి ఎజెండా మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి అంశంగా మనం ఈరోజు చర్చ పెట్టుకుంటున్నాం. ఎందుకు ప్రధానంగా చర్చ పెట్టుకుంటాం, దేశం అంతా ఉండే కదా, ఇక్కడే ఎందుకు పెట్టుకున్నాం అనేటువంటి ఒక్క నిమిషంలో దీన్ని పేరు ముగిస్తాను. ఎందుకంటే 12వ ఆర్థిక కమిషన్ అంటే ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే చమురు నిక్షేపాలు కానీ సర్వ సంపదలు వస్తాయి, ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించాలి 50% అనేటువంటి చెప్పడం జరిగింది. ఇంకా దీనికన్నా ముఖ్యమైనది పార్లమెంటరీ కమిటీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున చావల సుధాకర్ రావు గారు దీనికి అధ్యక్ష వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఈ కేజీవేషన్ సమూహ సాధన సమితి కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు కొల్లా రాజమోహన్ గారు మన వేడి మీద రావాల్సిందిగా. కొల్లా రాజమోహన్ గారు, ఈ గ్యాస్ సహజ వనరులు ఆయిల్ మొన్న జనవరి 7వ తారీఖు నుంచి పెట్రోలు, డీజిల్ సహజ వనరులు ఎట్లా అయితే కాకినాడకి అతి సమీపంలో ఉత్పత్తి అవుతుంది, దీనికి ఈ అవుతున్నటువంటి ఈ పెట్రోలు, ఈ గ్యాస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే హక్కు అంటూ ఆయన వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. అదేవిధంగా మనందరికీ కూడా ఒక కీనోట్ అందించారు. ఈ కీనోటు ఈ అందించడం, ఇవన్నీ ఆయన రగిలించడంలో వివిధ పార్టీలకు తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష విప్లవ ప్రజా సంఘ పార్టీలకు కూడా ఆ పత్రాలు అందజేశారు. దీనిపైన వివిధ ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని ప్రజలకు అందించడానికి గుంటూరులో సిపిఐ రామకృష్ణ గారు వచ్చారు. ఆయన కూడా మంచి ఉపన్యాసం చేశారు, బలపరుస్తూ ఈ ఉద్యమాన్ని. అట్లానే కాకినాడలో కూడా ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ సిపిఐ వారు రౌండ్ టేబుల్ సమావేశం స్వతంత్రంగా నిర్వహించారు. రాజమోహన్ గారి నాయకత్వంలో కేజీ బేసిన్ చమురు సాధన సమితి గుంటూరులో ఏర్పడింది. దానికి వివిధ రాష్ట్రాల, వివిధ జిల్లాల నుంచి, అట్లానే గుంటూరు నుంచి ప్రముఖులందరూ హాజరై ఒక కన్వీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ యొక్క ఉద్దేశంతో మనం ఏమిటంటే ఈ సహజ వనరులను రాజ్యాంగపరంగా రాజమోహన్ గారు చెప్పారు, చుండూరు రంగారావు గారు చెప్పారు, కమిటీ వివిధ సంస్థలు వాడుతున్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇంకా వివిధ జిల్లాల్లో ఈ విషయాలను మనం జిల్లాల స్థాయిలోనూ, పట్టణ స్థాయిలోనూ, కింది స్థాయిలోనూ ఈ విషయాలను మనం తీసుకెళ్ళి ఈ విషయాలను విస్తృతంగా ప్రచారం చేసి మనం ఎట్లా దీన్ని ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కాదు. 2000 డాక్టర్ రాజమోహన్ గారు ఒక పుస్తకం రాశారు.
ఈ జ్ఞానాన్ని గ్యాస్ ఉత్పత్తి మనం ఉత్పత్తి అవుతుంది. స్పష్టంగా చేసుకోవాల్సిందంటే పెట్రోల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ 50% సాధిత ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఏర్పడిన 20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సుస్థిరమైనటువంటి ఒక సింగపూర్ ని ఒక మలేషియాని అదే విధంగా ఇవ్వాలన్నటువంటి ఒక అరబ్ దేశాలను కూడా మించిపోయేంత సంపత్వంతమైన రాష్ట్రంగా మారింది. ఇక్కడ నిరుద్యోగం అనేది ఉండదు, ఇక్కడ ఆకలి అనేది ఉండదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఈ కృష్ణా గోదావరి బేసిన్ యొక్క సహజ తీర ప్రాంతం. ఇందాక డాక్టర్ గారు ఆవేదనతో ఒక మాట చెప్పారు, అది ఎంతవరకు మనందరికి అర్థమైందో నాకైతే తెలియదు. ఏమిటంటే ఇక్కడ ప్రకృతిలో భూగర్భంలో సహజ వనరులు ఏర్పడాలంటే అనేక ప్రళయాల భూమిలో మార్పు చెందాలి. ఒక వజ్రం ఏర్పడాలంటే, ఒక బొగ్గు ఏర్పడాలంటే, ఆ బొగ్గు వజ్రంగా మారాలంటే భూమిలో అనేక పరిణామాలు జరిగితే కానీ అది వజ్రంగా ఆ బొగ్గు రూపాంతరం చెందదు. తుఫాన్లు వస్తాయి, అలర్లు వస్తాయి, సముద్ర గర్భంలో అనేక మార్పులు వస్తాయి. కానీ ఆ యొక్క మార్పుల వల్ల తుఫాన్లు, పెను తుఫాన్లు వచ్చి ఈ ప్రాంతాన్ని అసలాకుతలం చేసినాయి, బ్లోకులు చేసినాయి, అనేక మంది చనిపోయారని వివరించారు. ఆ ఫలితంగా ఆ ప్రజలు ఆ బాధలని కూడా ఈ కోస్తా కృష్ణా గోదావరి బేసిన్ ప్రాంత ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా బాధలు పడ్డారు, అనుభవించారు. కాబట్టి మనకి ఈ సహజ వనరులపై 100% హక్కు ఉన్నది. అది మన యొక్క రాజ్యాంగం. అది రాజ్యాంగంలో 12వ ఆర్థిక సంఘం వారు చెప్పారు. కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వస్తాయి అనగానే అదే చేయన్నారు. 12వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కి 50% సహజ వనరుల్లో వాటాలు ఇవ్వాలంటే అది వెళ్ళలేదు. ఈ విషయాన్ని డాక్టర్ గారి గురించి చెప్పారు. నేను ఎక్కువ లోతుల్లోకి వెళ్ళను, 1, 2 నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయాన్ని మేము చెబుతున్నాం. అందువల్ల ఇందాక మన మిత్రుడు ఆయన పెద్ద ఆయన చెప్పాడు 60 ఏళ్ళు లేదు. వాస్తవంగా శివాజీ గారు నాకు తెలిసినప్పుడు మంచి చెంగున కుర్రవాడు ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా పావల బఠానీలు కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. నేను ఆనాడు నాకు దేశాలు కూడా రాలేదు, జనశక్తి ఆఫీసులో ఉండేవాళ్ళు ఆయన ఆ రోజు. ఇవాళ పావల బఠానీలు తెలియని పరిస్థితి అంటే వయసు 40 ఏళ్ళు కాలం గడిచిపోయింది. రమణారెడ్డి గారు అట్లనే ఈ ఉద్యమానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి వాడు. డాక్టర్ గారు విశాఖ ఉక్కు ఆంధ్రలో అని ఆనాడు విశాఖపట్నంలో విశాఖ ఉక్కును సాధించడానికి ఏర్పడినటువంటి విద్యార్థి జాయింట్ కన్వీనర్ గా ఉన్నటువంటి డాక్టర్ రాజమోహన్ గారు మళ్ళీ 50 మొత్తం ఆదాయం ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? ఇక్కడ కనపడే మున్సిపాలిటీ మీద, పంచాయతీ మీద, రాష్ట్ర మంత్రుల మీద, రాష్ట్ర అధికారుల మీద మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఒత్తిడి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆదాయ వనరులన్నీ కూడా ఒక పక్కకి చేరిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అన్నిటికన్నా కూడా ఆంధ్ర బడ్జెట్ అంతా 2,70,000 ఇది కృష్ణా గోదావరి బేసిన్లో వచ్చేటటువంటి ఆదాయం అంటే కొన్ని వేల లక్షల కోట్లు. ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని కనిపెట్టిన తర్వాత, దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టిన తర్వాత రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ అనేటువంటి ఆయన, వాళ్ళ తండ్రి మామూలు టీచర్, మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి. ఆయన కొడుకు ధీరుభాయ్ అంబానీ. ఆయన యమన్లోనే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తా, ఈ కోట్ల దగ్గర 4 కోట్ల దగ్గర అప్పు తీసుకుని షేర్లు చేసి కొంత లాభాలు సంపాదించి ముందుగా రిలయన్స్ కంపెనీ పెట్టారు. అటువంటి రిలయన్స్ కంపెనీ ఈ రోజున ప్రపంచ ధనికుల్లో ఒకటైపోయాడు. మొత్తం భారతదేశంలో నెంబర్ 1 ధనికుడు. ఎంత ధనికుడు అంటే ఆ భార్యకి పుట్టినరోజున ఒక బహుమతి ఏమిస్తారు. మన బహుమతి అసలు ఇవ్వటం మనకు అలవాటు లేదు. ఒకవేళ ఇస్తే కానీ ఏదో సినిమా తీసుకెళ్ళడం లేకపోతే అటువంటిది ఆయన 250 కోట్ల ఖరీదు చేసేటటువంటి విమానాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఇల్లు కట్టాడు, 27 అంతస్తులు ఉన్నటువంటి దాంట్లో 2 సినిమా థియేటర్లు ఉన్నాయి. హెలికాప్టర్ వచ్చి అక్కడ
నిలబడచ్చు. ఇది సామాన్య జీవితంలో ఎటువంటి సామాన్య మానవుడైనటువంటి వాడు 27 అంతస్తుల భవనాన్ని బొంబాయిలో చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో కట్టాడు సంపాదించినాడు. మీరు తాతలు పెద్దలు వాళ్ళు ఈయన కూడా సంపాదించాడు. ఇంత కొద్ది కాలంలో ఏమిటి ఈ టర్నింగ్ పాయింట్ అంటే, టర్నింగ్ పాయింట్ కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు మొత్తంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి నిక్షేపాలు. సముద్ర తీర ప్రాంతంలో ఏంటి అంటే, సముద్రంలో కాకినాడకి ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, జనవరి 7వ తారీఖున కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో చమురు నిక్షేపాలు బయటపడటం కాదు, ప్రొడక్షన్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఉత్పత్తి ప్రారంభమై అక్కడ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురుని రిఫైనరీకి పంపించి దాన్ని మామూలుగా మార్చి దాన్ని అమ్మకం కూడా ప్రారంభమైంది. ఎప్పుడు ఇది మనము మార్చి 1లో ఉన్నాం. జనవరి 7వ తారీఖు, ఈ జనవరి 7వ తారీఖులో జరిగినటువంటి ఈ ప్రొడక్షన్ ఉత్పత్తి ప్రారంభమైంది అనే విషయాన్ని మొత్తం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పత్రికలు, టీవీలు అన్నీ కూడా ప్రముఖంగా ప్రచురించాయి. ఇక్కడికి వచ్చేసరికి 4 నెలలు రాయడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఏ పార్టీ కూడా పట్టించుకోవాలి. స్వయంగా ప్రధానమంత్రి ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవహారాన్ని మార్చబోతుంది, ఇది కీలకమైనటువంటి చెప్పి ఆయన ప్రకటించాడు. ఎన్టీవీ, తర్వాత మింట్, తర్వాత చాలా నేను కూడా అటువంటి టీవీలన్నీ కూడా ప్రముఖంగా పనిచేసి పత్రికలు, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా అటువంటి పెద్ద పెద్ద పత్రికలు కూడా ప్రచురించింది. మరి ఆంధ్రదేశంలో ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా బిజీగా ఉన్నారు. ఏమిటి బిజీ అంటే, ఇప్పుడు ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఈయన అంటే ఆమె వచ్చింది, మళ్ళీ ఆమె వస్తే ఎన్ని ఓట్లు పోతే ఈ ఓట్లు ఎన్ని. మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంది అదే. చాలా అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే, మన సంపద ఎంతో ఎవరు వచ్చినా కానీ, శర్మలు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, చంద్రబాబు వచ్చినా కానీ ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇంకా పన్నులను అయ్యారా? ఆయన ప్రకటించినా, ఏం ప్రకటించినా వాళ్ళ బడ్జెట్కి మించే వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలు అమలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులే వేయాలా, లేకపోతే మనం ఉన్నటువంటి సంపదని బయటకు తీయాలి, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసేయాలి. ఇటువంటి పరిస్థితి కాకుండా మనకున్నటువంటి సంపద కృష్ణా గోదావరి దేశంలో కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలని ఎక్కడికో పంపించేస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ పడింది, గ్యాస్ పోయినప్పుడు ఇప్పుడు 1990లోనే ఇదంతా ప్రైవేట్ చేసేద్దాం, ఓఎన్జీసీ బాగా పనిచేయట్లేదు, సిద్ధాంతం చేసి